హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిల్లు భూషణ్ 7. సో ఆదివారం స్పెషల్ ఈ వీకెండ్ అయితే మేము చికెన్ తెచ్చుకున్నామండి. మొత్తం 2 కేజెస్ తెచ్చాము. మార్నింగ్ టిఫిన్కి కొంచెం కుక్ చేసాము, ఎందుకంటే మార్నింగ్ మా ఇంట్లో టిఫిన్ ఇడ్లీ. సో ఇడ్లీకి చికెన్ అయితే డెడ్లీ కాంబినేషన్ అండి. మాకైతే చాలా ఇష్టం, మేమైతే చాలా ఎక్కువగా తింటాము ఇడ్లీకి చికెన్ని. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఆఫ్టర్నూన్ అయితే చికెన్ బిర్యానీ చేయాలి అనుకున్నాము. సో దానికోసం ఫస్ట్ ఆయిల్లో ఆనియన్స్, పచ్చిమిర్చి, మసాలా దినుసులు వేసి బాగా ఫ్రై చేయాలి. అవి ఫ్రై అయ్యేలోపు ఇంకొక బౌల్లో బియ్యం ఉడికించుకోవాలి. అందుకోసం దానికి సరిపడా వాటర్ తీసుకొని అందులో బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసుకోవాలి. అలా ఫ్రై చేసిన ఆనియన్స్లో కొన్ని టమాటాలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే మా ఇంట్లో మాత్రం ఎక్కువగా టమాటాలు ప్రిఫర్ చేస్తారు, చాలా బాగా ఎక్కువగా తింటారు. సో ఆఫ్టర్ బాగా కుక్ అయ్యాక, బాగా ఆనియన్స్ అన్నీ ఫ్రై అయ్యాక మ్యాగ్నేట్ చేసిన చికెన్ని ఇందులో వేసేసుకోవడమే. అలా కొంచెం చికెన్ అయితే ఉడికించుకోవాలండి, ఎందుకంటే చికెన్ ఉడికితేనే బాగుంటుంది. అండ్ కొంచెం కొత్తిమీర గార్నిష్ కోసం వేసుకున్నాము. అండ్ ఇంకొక వైపు ఆ వాటర్లో బియ్యం వేసి 75% ఉడికించుకుంటే చాలు. అండ్ చికెన్ బాగా కుక్ అయ్యాక కొంచెం చికెన్ని పక్కకు తీసుకొని ఇందులో ఉడికించిన బియ్యాన్ని కొంచెం వేసుకోవడమే. మేమైతే చికెన్ని అన్నాన్ని పొరలు పొరలుగా వేసుకున్నామండి. ఫస్ట్ చికెన్ వేసాక దాని మీద కొంచెం అన్నాన్ని వేసుకొని టేస్ట్ కోసం నెయ్యి, కొత్తిమీర అండ్ మేము ఆల్రెడీ చేసుకున్న కొంచెం మసాలాని వేసుకున్నాము. అండ్ దాని మీద కొంచెం చికెన్ని మళ్ళీ వేసుకొని పొరలుగా దాని మీద మళ్ళీ కొంచెం బియ్యాన్ని వేసుకొని సేమ్ అండి, నెయ్యి, కొత్తిమీర అండ్ వేసుకున్న మసాలాని కూడా వేసుకొని అలా ఉంచాము. అండ్ ఆవిరి బయటికి వెళ్ళకుండా కాసేపు మూత పెట్టేసాము. ఏదైనా బరువైన వస్తువుని పెట్టేస్తే ఇంకా బాగుంటుందండి, ఎందుకంటే ఆవిరి బయటికి వెళ్ళకుండా ఉంటే బిర్యానీ ఇంకా బాగా వస్తుంది. మేమైతే నార్మల్గా ఎక్కువగా కారాన్ని తింటామండి, కానీ ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం తక్కువగానే కారాన్ని తగ్గిస్తున్నారు మా ఇంట్లో. ఈ కలర్ చూసారా ఇక్కడ ఎంత బాగుందో. కానీ మేమైతే అంత కారం వేయలేదండి, ఇందులో నార్మల్గానే కుక్ చేసాము. ఫైనల్లీ గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర, నెయ్యి వేసుకున్నాము. నెయ్యి అనేది మ్యాండేటరీ కాదండి, కొంచెం మేము ఎక్కువగా నెయ్యి తీసుకుంటాము, అందుకని చెప్పి కొంచెం నెయ్యి ఎక్కువగానే వేసుకున్నాము. నెయ్యి వాసన అంటే చాలామందికి పడదు, సో అవాయిడ్ కూడా చేయొచ్చు. మేమైతే నెయ్యి బాగా తింటాం కాబట్టి వేసేసుకున్నాము. సో ఫైనల్లీ ఇదండి అవుట్పుట్. కలర్, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. బిర్యానీ ఉంటే ఖచ్చితంగా థమ్స్అప్ కూడా కావాల్సిందే మాకు. సో ఫైనల్లీ మేము ఆనియన్స్ని, లెమన్స్ని కట్ చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకున్నాము. చూడండి ఎంత బాగా వచ్చిందో. మేము కలర్ కూడా వేయలేదండి, నార్మల్గా కొత్తిమీర, నెయ్యినే వాడాము. చాలా బాగా వచ్చింది. మేమైతే కొంచెం చికెన్ క్వాంటిటీ ఎక్కువ వేసాము, బియ్యం క్వాంటిటీ తక్కువ చేసాము. మొత్తం ముక్కలే ఉన్నాయండి, చూడండి ఎంత బాగుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి. మీరైతే ఎలా కుక్ చేస్తారో, బిర్యానీ ఎలా అయితే చేస్తారో ప్లీజ్ కామెంట్ చేయండి.